నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట ఇయాల్టి మన దుమ్దా ముచ్చట్ల బొచ్చడు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం బాగుపడదంటారు ఇప్పుడు మన రాష్ట్రంలో గదే అవుతుంది మన సర్కారు పనితనం చేయబట్టి రైతులు ఏడుస్తూనే ఉన్నారు కంటి నిండా నిద్ర కూడా పోతలేరు కష్టపడి పండించిన పంట మార్కెట్లా కుప్పలు కుప్పలుగా పేరుకుపోయినాయి కొనే దిక్కు దివానం లేక రైతులు గుండెలు బాదుకుంటుర్రు అగ చూడుర్రి ఇప్పుడు మన రాష్ట్రంలో రైతు పరిస్థితి గిది ఏ మార్కెట్ సెంటర్లో చూడు కుప్పలు కుప్పలు ధాన్యం పోషున్నాయి ఇందిరమ్మ పాలనలో రైతులు పడుతున్న గోస గిట్లున్నది అసలు ఇసొంటి కష్టం పవన్కి కూడా రానే రావద్దనిపిస్తుంది రైతుల కష్టం సర్కారుకు కనబడతలేదా రైతులంటే లెక్కలేదా అరే సాగుకు సాయంగా ఉండరు కమస్కం ఎరువులు కూడా యాళ్ళకియలే సరే ఎట్లనో గట్ల తిప్పల పడి పంట పండిస్తే కొనేదందుకు కూడా సర్కారు ముంగటికి అత్తలేదు కొత్త కొత్త కండిషన్లు పెట్టి కళ్ళ ముందే పంట సత్తెనాశ అయ్యే కుట్రేషన్ చేస్తుర్రు గిట్లనే అనిపిస్తుంది మరి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడం విషయంలో అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు ఆదిలాబాద్ లో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ ఎంపీ నగేష్ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా రైతుల ఇబ్బందులను రైతుల గోసను పట్టించుకునే పాపన పోవట్లేదు రైతులు ఇవాళ పండించినటువంటి సోయాబీన్ కానీ కందుల పంటలు కానీ జొన్న పంట కానీ ఇవాళ అమ్ముకుందామంటే మార్కెట్ లో కొనే నాదులు లేడు గత 20 రోజుల నుంచి కోతలు ప్రారంభమైనప్పటికీ ఏదో నామమాత్రంగా 2 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మళ్ళీ దాని సైడ్ చూసిన పాపన పోలేదు ఈ అధికారులు ఏదైతే గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి అక్కడ రైస్ మిల్ల దగ్గర దించుకునేలా చేసి రైతులను సత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఓ దిక్కు నడిమంత్రపు వానలతోని గోసపడ్డ రైతు ఇంకో దిక్కు ఎర్రటెండల సంటర్ల ముందు గిట్లా ఎదురు చూస్తుర్రు ఆఖరికి అమ్ముకునే తందుకు కూడా ధర్నాలు చేయవలసిన పరిస్థితి వచ్చాయి ఈ ఊరు ఆ ఊరు ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు ఈ పంట ఆ పంట అని కాదు అంతట గిదే తాన్లాట అందరు రైతులది గిదే గోస మక్క రైతులైతే నరకం చూస్తుర్రోల్లా పాపం వీళ్ళ బాధ అయ్యింటుంటే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయి అడ్లు పోసి 20 రోజులు అవుతాను 20 రోజుల నుంచి మ్యాచ్ 17-18 రావాలంటారు 11-12 వచ్చినా కానీ తీసుకుంటలేరు ఒక్క కాడ 18 వచ్చినా కానీ వీటిని నేర్పిస్తారు మళ్ళీ కుప్ప పోసిన అడ్లను కూడా నేర్పిస్తారు నేర్పించి ఏం చేస్తారు అవి తాళైతానే అంటారు 10-11 వచ్చిన తర్వాత తాళైతానే అంటే ఎవరు ఒప్పుకుంటారు బారదాని ఇవ్వంటే బారదాని ఇస్తలేరు బారదాని ఇచ్చిరా మళ్ళీ వడ్లు పోయినాయా వడ్లు పోయిన తర్వాత అక్కడ కటింగ్ పెడతారు అక్కడ మిల్లర్లు దించుకుంటలేరు మరి మీకు కటింగ్ పెడతామని అంటారు ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతులకు ఇంత బాధలైనా కానీ ఏనాడు ఒక రోజు స్పందించడం లేదు ఎందుకంటే ఇక్కడ వరి కోతలు కోసి 20 రోజులు అవుతుంది వరకు ఒక క్వింటాల్ బస్తా పెరికెట్ సొసైటీ పరిధిలో ఇవ్వలేదు ఇదే ఆర్మూర్ గడ్డ మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా వచ్చి నేను బోనస్ వరికి పంటకు 500 ఇస్తానని ప్రకటించారు ఇవాళ ఉన్న పంటకు మద్దతు ధరతో కొనమన్నా కానీ ఇవాళ కొనే పరిస్థితి లేదు ఈ ఏసంగి పంట 6 గంటలు చేసి 6 నెలలు చేసి ఇవాళ రోడ్డు మీద పోస్తే రైతును ఆదుకునే పరిస్థితి లేదు రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటున్నా పంట కొనమని కాలు మొక్కుతున్నా సర్కారుకు మాత్రం కనికరం ఉంటలేదు సంటర్లను తెరిపిస్తలేదు ఎందుకంటే బోనస్ ఎగ్గొట్టే కుట్రనే ఇదంతా అని అంటుర్రు ఇక సర్కార్ ఏదో చేత్తదని చూస్తే అసలుకే మోసం వత్తదని రైతులు ఎడ్డికి పావు షేరు లెక్క ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటుర్రు అట్లా కూడా లుక్సానైపోతుర్రు కాదోల్లా నిజం చెప్పుర్రి మన తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల రైతులు గిట్లా ఎన్నడన్నా తండ్లాడిర్రా గింతగానం గోసపడ్డరా అప్పుడు యాళ్లకు రైతు బంధు వచ్చేది ఎరువుల కరువు అనేది ఉండకపోయేది మన రైతులను చూసి కడమ రాష్ట్రాలోళ్ళు కుళ్ళుకునేది పండుగ లెక్క నడిచింది వ్యవసాయం కానీ ఇప్పుడు
వ్యవసాయం చేసుడే దండగన్నట్టు చేస్తుంది సర్కారు. గిట్లనే కోపానికి వస్తుర్రు రైతులు. అయితే బంకులల్లా బాటల్లా పెట్రోల్ పోతలేరు కదా, ఇక పొయ్యొద్దని రూల్ ఉన్నది. మరి సడన్గా తొవ్వనడువి ఇట్లా బండ అయిపోతే ఎట్లా? దాన్ని నూక్కుంటా పోవుడే ఉంటుంది. ఇక బంకు మస్తు దూరంలో ఉంటే ఆటోనో లేకుంటే లిఫ్టో తీసుకొని బాటల్లో నింపుకుంటారు. అది తప్ప ఇంకో తొవ్వ లేదనిపిస్తుంది. గిట్లనే ఒక అన్నకైంది, బాటలు పట్టుకొని బంకుకు పోయిండు. మరి వాళ్ళు పోషిర్రా లేదా మీరే చూడుర్రి. నిజంగా గీ అన్నకైనట్టే చాలా మందికి అయ్యే ఉంటది. ఏందంటే జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడులనుల్లా ఈయనకు బైక్ ఉన్నది. ఆ బైక్ లా పెట్రోల్ ఒడిచింది. ఇక బండిని బంకు దాకా తీసుకొని పోవుడు ఈయనతోని గాలే. చాలా దూరం ఉన్నదట బంకు. అందుకే బాటలు పట్టుకొని తొవ్వెంట పోయేటోళ్లను లిఫ్ట్ అడిగి పెట్రోల్ బంకు దాకా పోయిండు. బాటల్లా పెట్రోల్ పోయమన్నాడు, కానీ వాళ్ళేమో పోయలే. బాటల్లో పోయాం, రూల్స్ ఒప్పుకోవు, బండి ట్యాంకులనే పెట్రోల్ పోతాం అని అన్నారు. అరే పెట్రోల్ లేదు సామి, గంత దూరం నుంచి ఎట్లా పట్టుక రావాలి? జరా బాటలనైతే పోయన్నా అన్నా ఇన్లే. ఇక రూల్ ఈజ్ రూల్ అన్నరాళ్ళు. ఈయనకు కోపం వచ్చినట్టున్నది. సరే మీ రూల్ నేను పాటిస్తే తీయని ఇంటికి పోయి పాత బైకు ట్యాంకును ఊడవీకి బంకు కచ్చిండు. ఇకనన్నా పెట్రోల్ పోయిర్రని వాళ్ళ ముందు ఊడవీకి వచ్చిన ట్యాంకు పెట్టిండోళ్ళ. ఇంకేమున్నది, బంకోళ్ళు బండి లేని పెట్రోల్ ట్యాంకులా పోయనేవోసిర్రు. తప్పది కదా, వాళ్ళు బాటిలో పోయొద్దని రూల్ ఉన్నది కానీ బైక్ లేని ట్యాంకులో పోయొద్దని లేదు కదా, అదన్నట్టు ముచ్చుట. ఈయన తెలివి ఎట్లున్నదో. మరి ఈయన చేసిన పనికి మెచ్చుకోవాలనా, లేకుంటే 100 రూపాయల పెట్రోల్ కోసం బైకు ట్యాంక్నే ఊడవీకినందుకు అది తెలివివంతుడానల్లా నాకు అర్థమైతలేదు. మీరే ఏదో ఒకటి అనుర్రి. మరి కాదబ్బా, ఏ పని చేసినా ఒక అందం సందం ఉండాలి. అవతలోళ్ళు ఎగేస్తురు కాదా అని ఎగురితే ఏమవుతుంది? ఎల్లెక్కడ పడవలసి వస్తుంది. అవునా కాదా? గట్లనే అయింది ఒక జాగల. ఒక ఆయన చేయవలసిన పని చేయకుండా మంది ముంగట లలిత కళలు చూయిద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు మనిషే లేకుండా అయిండు. ఆగో పాములు ఊర్ల పొంట తిరుగుతూనే ఉంటాయి కదనోళ్ళ. ఇగోగి పాము చూడుర్రి. పాము ఎంత పొడుగున్నదోళ్ళ. నాగుంబామా? కాదు, కోబ్రా పామట. ఈ సంగల్లదే. ఇది ఉండే కాడ ఉండక ఇండ్లకి వచ్చిందోళ్ళ. ఇక అంతల్నే పాములు పట్టేటైనా వచ్చిండు. ఇక దాన్ని దొరకబట్టే పని పెట్టుకున్నాడు. ఇక జనాలేమో ఈ పాము ఎట్లా దొరుకుతుంది, ఈయన ఎట్లా పట్టుకుంటాడు, ఏ స్టైల్లో వీడియో తీయాలి, ఎట్లెట్లా ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, సెల్ఫీ ఫోటోలు దిగి స్టేటస్లో జల్దిన పెట్టి తీరాలన్నట్టే ఉన్నారు. ఇక పామును దొరకబట్టనే పట్టిండు. మరి దొరకబట్టినోడు సపోర్ట్ చేయక దాన్ని ముళ్ళల్లో మూటల్లో వేసుకొని పోవాలనా? ఇక జనం ఉన్నారు కదా అని జరసేపు దాంతోని ఆటలాడిండు. పాముతోని సర్కస్ ఫీట్లు చేయించిండు. ఇక పాముకు బీపీ లేచినట్టున్నది. ఖాతం ఇక ఆయనను కాటు పెట్టనే పెట్టింది. మరి కాటు పెట్టినప్పుడన్నా జప్ప దావకానకు పోవాలనా? పోలే. నాకేమైతుంది అనుకుంటా ఇంకా జరసేపు పోజులు కొట్టిండోళ్ళ. లాస్ట్కి అత్తే అసరికే ఏసరి వచ్చింది. ఈ మనిషి చచ్చిపోయిండు. పాపం కదా. అంటే పాములు పట్టేటోళ్ళు పాము కాటికే బలైతారన్నమాట. ఈయనే నిజం చేసిండు. కాదు ఏమన్నంటే కోపాలు గాని పాము బట్టి గంతసేపు అవుతుంది. అది ఇసంగల్లదని ఏరుకున్నదేనాయే. సపోర్ట్ చేయక దాన్ని తీసుకొని పోతే ఏమావు? ఆ పాము కూడా ఓపిక పట్టి దాని మెదట్ల పురుగు మెసిలి గిట్ల కాటు పెట్టే మనిషి చచ్చిపోయే. ఘోరం కదా. అన్నట్టు ఇది బీహార్లో జరిగిందోళ్ళ. బీహార్లా సరే పామంటే యాదికొచ్చింది. ఇగో వీని శకలు చూడురోళ్ళ. నీళ్ళ పామును పట్టుకొని ఈత కొడుతుండు. ఫస్ట్ అది డూప్లికేట్ పాము అనుకున్నా. కాదట, ఒరిజినల్ పామేనట. కాదోళ్ళ
కాకపోతే కూరలు వీకినట్టున్నది. దాంతోని రీళ్లు చేసుకుంటుండు కథకున వాడెత్తు. గిట్ల మోపైరేందోల్లా అసలు నిజం చెప్తున్నా. ఈ ఇన్స్టాగ్రామ్లు మన్ను మషనం వచ్చిన కాంచెల్లయితే చాలా మంది మెదడు మోకళ్ళ కాదు కదా, అరికళ్ళ కూడా లేదనిపిస్తుంది ఇసొంటోళ్ళను చూస్తుంటే. ఇవి ఆల్టి దుందా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్.